హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా టౌన్షిప్లో ఒక ప్రోగ్రామ్ ఉందన్నమాట. ఏంటి ఎప్పుడు చూసినా ఏదో ఒక ప్రోగ్రామ్ ఉంటూనే ఉంటుందా అని అనుకోకండి. ఏం చేస్తాం, వాళ్ళు పెడుతున్నారు, మనం వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే మా ఫ్రెండ్స్ ఎవరైనా కాల్ చేసినప్పుడు కూడా మీకు ఎప్పుడు ఏదో ఒక ప్రోగ్రామ్ ఉంటూనే ఉంటుంది, ఎప్పుడు చూసినా బయటికి పోతూనే ఉంటావు, అసలు ఇంట్లో ఉంటావా ఉండవా నువ్వు అని చెప్పేసి నన్ను అడుగుతూ ఉంటారు. అందుకే అంటున్నా, మీరు కూడా అలాగే అనుకుంటారేమో అని చెప్పేసి. బట్ ఏం చేస్తాం, ఇంకా వెళ్ళాల్సొస్తుంది. తప్పట్లేదు. కొన్ని ప్రోగ్రామ్స్‌కి ఏమో తప్పక వెళ్ళాల్సొస్తుంది. కొన్ని ప్రోగ్రామ్స్ ఏమో నాకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళాల్సొస్తుందనమాట. యాక్చువల్‌గా ఈరోజు ప్రోగ్రామ్ ఏంటంటే, టౌన్‌షిప్‌లో ఉండే పిల్లలందరికీ ఫన్ ఫెస్ట్ కండక్ట్ చేశారనమాట. సో, ఇది స్కూల్ తరపున ఏం కాదు. జస్ట్ టౌన్‌షిప్‌లో వాళ్ళకి ఇక్కడే కండక్ట్ చేశారు. స్కూల్‌కి దీనికి ఏం సంబంధం లేదు. సో, ఈ ప్రోగ్రామ్‌లో ఏంటంటే, ఎవరైతే టౌన్‌షిప్‌లో ఉండే పిల్లలున్నారో వాళ్ళ ఇంట్రెస్ట్ ప్రకారం ఏదైనా ఫుడ్ స్టాల్ గానీ, ఏదన్నా గేమ్స్ అట్లా గానీ ఒక స్టాల్ పెట్టుకోవచ్చనమాట. సో, కంప్లీట్‌గా వాళ్ళ చాయిసే. పిల్లల చాయిస్. సో, ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు అని జెప్పేసి ముందే నేమ్స్ అది తీసుకున్నారనమాట. ఇంకా ఇట్లాంటి ఈవెంట్స్ ఏమన్నా ఉన్నాయంటే మా పాప ఊరుకుంటదా? నేను గూడా పార్టిసిపేట్ చేస్తా అని జెప్పేసి ఇంక నేమ్ ఎన్రోల్ చేపిచ్చేసినాము. అయితే దీంట్లో ఏంటంటే ఇండివిడ్యువల్‌గా అయినా పార్టిసిపేట్ చేయొచ్చు, లేదంటే గ్రూప్ అయినా మన ఇష్టం. మాక్సిమం అయితే 3 మెంబర్సే ఉండాలి గ్రూప్‌లో. సో, అంతకంటే ఎక్కువ లేదు. అయితే మా పాప గూడా తన ఫ్రెండ్స్ ఇద్దరితో కలిపి గేమ్ స్టాల్ పెడదామని జెప్పేసి డిసైడ్ అయిందనమాట. ఫస్ట్ అనుకున్నారు ఫుడ్ అనుకున్నారు. ఫుడ్ అయితే వర్క్ ఎక్కువుంటది. దట్ ఇంకా 3 మెంబర్స్ కలిసి పెడుతున్నప్పుడు వాళ్ళ మమ్మీలు, నేను అందరం కోఆర్డినేట్ అయ్యి ఈ ఐటెమ్ చేద్దాం, ఇది చేద్దాం. అదంతా ఇంకా ఇదంతా ఇంగ్రీడియెంట్స్ తెచ్చుకోవాలి. ఫుడ్ ప్రిపేర్ చేయాలి. మళ్ళీ అక్కడికెళ్ళినాక వీళ్ళు సర్వ్ చేయాలి. అదంతా కొంచెం హెడేక్ ఎందుకు, గేమ్ స్టాల్ అయితే ఈజీగా ఉంటది కదా అని అనేసరికి ఇంక గేమ్ చూజ్ చేసుకున్నారు. అయితే వీళ్ళు ముందే ఒక గేమ్ చూజ్ చేసుకున్నారు. తీరా అక్కడికెళ్ళిన తర్వాత సేమ్ ఇట్లాంటి గేమే వేరే వాళ్ళు ఎవరో కండక్ట్ చేస్తున్నారు. మళ్ళీ ఇద్దరికీ సేమ్ సేమ్ అయిపోతే మీకే మనీ తక్కువొస్తది. ఆడడానికి వచ్చేవాళ్ళు తక్కువైపోతారు. సో, ఇంకొకటి ఏదన్నా ఆలోచించుకోండి అని చెప్పారంట వాళ్ళు. సో, దానికోసం మళ్ళీ గేమ్ డిసైడ్ చేసుకున్నాను నిన్న ఈవినింగ్. సో, అక్కడికెళ్ళిన తర్వాత ఫన్ ఫెస్ట్ ఎట్లా జరిగింది, ఏమైంది అని చెప్పేసి నేను మొత్తం మీకు చూపిస్తూ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో, ఇప్పుడైతే ఫన్ ఫెస్ట్ దగ్గరికెళ్దాం. ఇది ముందు రోజు నైట్ అనమాట. వాళ్ళేంటంటే వీళ్ళు ఏం ఫుడ్ స్టాల్ బెడుతున్నారు, లేదా ఏం గేమ్ బెడుతున్నారు అని దానికి రిలేటెడ్ ఒక పోస్టర్ అయితే రెడీ చేసుకొని రమ్మన్నారు అందరిని. లైక్ మనకు గూడా ఏదైనా షాప్ ఉంటే షాప్‌కి నేమ్ గాని, ఏదైనా బ్యానర్ గాని అట్లా ఉంటది గదా! సో, అట్లనే అనమాట. ఇది చూడగానే వాళ్ళు ఏం గేమ్ బెట్టారు, లేదా ఏం ఫుడ్ బెట్టారు అని జెప్పేసి ఈజీగా అర్థం అవ్వడానికి ఇట్లా పోస్టర్ చేసుకొని రమ్మన్నారు. చూడండి నైట్ 11:45 అట్లయింది. స్టిల్ ఇంకా చేస్తూనే ఉందనమాట. పోస్టర్ అంతా తనే చేసుకుంటుంది. ఆ ఫ్లవర్స్ మాత్రం నేనేసిచ్చాను. ఆ రోజు ఇదంతా అయిపోయి పడుకునేసరికి 11:30 అయ్యింది. సో, ఇంక నెక్స్ట్ డే మార్నింగే 8:30, 9 కల్లా రమ్మన్నారు. సో, మేము 9:30 కల్లా వచ్చాము. అయినా అప్పుడు కూడా ఇంకెవ్వరు రాలేదనమాట. ఇలా వచ్చిన పిల్లలందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క టేబుల్ ఇచ్చారనమాట. సో, వచ్చిన తర్వాత వాళ్ళ తెచ్చుకున్న ఇంగ్రీడియెంట్స్, వాళ్ళ పోస్టర్స్ అవన్నీ అరేంజ్ చేసుకోవడం అవంతా చేసుకుంటున్నారు. సో, ఇక్కడేంటంటే ఇవన్నీ అరేంజ్ చేసుకోవడము, వాళ్ళు తెచ్చుకున్న ఫుడ్ అంతా మంచిగా ప్రాపర్‌గా సెట్ చేసుకోవడం, సర్దుకోవడం అదంతా చేసే వరకే పేరెంట్స్ హెల్ప్ చేయొచ్చనమాట. వన్స్ అవన్నీ సెట్ అయిపోయినాయంటే ఇంక పేరెంట్స్ అందరూ దూరంగా వెళ్ళిపోవాలి. ఎవరికీ పిల్లలకి హెల్ప్ చేయొద్దు అని చెప్పారు. అట్లనే ఇంకొకటేంటంటే ముందే క్యాష్ తెచ్చుకోవాలి అని చెప్పారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎవరైనా ₹50 అట్లా ఏమన్నా ఇచ్చినా గూడా మళ్ళీ వాళ్ళకి రిటర్న్ ఇవ్వడానికి వీళ్ళ దగ్గర ఎంతో కొంత చేంజ్ ఉండాలి గదా! సో, అట్లా వాళ్ళు ఎంత క్యాష్ తెచ్చుకున్నారు అని చెప్పేసి వచ్చేటప్పుడు ఎంట్రన్స్ దగ్గర ఫస్ట్ అందరి దగ్గర కౌంట్ జేసి సో, ఈ ఈ టేబుల్ నంబర్ వాళ్ళు ఇంత క్యాష్ క్యారీ చేశారు అన్నట్టు నోట్ కూడా చేసి పెట్టుకున్నారనమాట. సో, లాస్ట్‌లో వాళ్ళకొచ్చిన అమౌంట్‌లో వాళ్ళు ఫస్ట్ క్యారీ చేసిన క్యాష్ కట్ చేస్తారనమాట అమౌంట్. సో, దాన్ని బట్టి వీళ్ళెంత సంపాదించారు అన్నది అవన్నీ డిసైడ్ చేయడానికి ఈజీగా ఉంటదని చెప్పేసి ఫస్టే అన్నీ కౌంట్ చేసుకొని మంచిగా రూల్స్ ప్రకారమే ఎంటర్ చేపిచ్చారనమాట. అట్లనే ప్రోగ్రామ్ చూడడానికి ఎవరైతే వస్తారో వాళ్ళందరికి గూడా ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఓన్లీ క్యాషే తెచ్చుకోవాలి. ఇక్కడ చిన్న పిల్లలు కండక్ట్ చేస్తున్నారు గాబట్టి వాళ్ళకు ఫోన్‌పేలు, గూగుల్ పేలు అట్లాంటి ఆప్షన్ ఏది లేకుండా జస్ట్ నెట్ క్యాష్‌తోనే ఏది జరిగినా ఫుడ్ గానీ, గేమ్ గానీ అన్నట్టు అందరికీ ఫస్టే అంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారనమాట. సో, దానికి తగ్గట్టు చేంజ్ తెచ్చుకోవడం అవన్నీ. సో, చేంజ్ గావాలంటే గూడా వాళ్ళొక కౌంటర్ పెట్టారు. అక్కడికెళ్ళి మనం చేంజ్ గూడా తీసుకోవచ్చు. సో, అన్నీ ప్రాపర్‌గా ఆర్గనైజ్ చేశారనమాట. చూడండి పిల్లలందరూ గేమ్సు, ఫుడ్డు అన్నీ మంచిగా చేశారు. ఈళ్ళన్నీ ఇగో మోమోస్ అంతా ముందే ఇంటి దగ్గర ప్రిపేర్ చేసుకొనొచ్చాడు. వీరు సర్వ్ చేస్తుంటే చూడండి, వాడు వేసిన తర్వాత కూడా నేను తక్కువేసానా, ఎక్కువేసానా అని మళ్ళీ కౌంట్ చేసుకోవడం ఒకటి. సో, మేమైతే ఇంకా పిల్లలకి అంతా అరేంజ్ చేపిచ్చిన తర్వాత నేను కూడా మొత్తం అన్ని స్టాల్స్ అన్నీ తిరిగి చూస్తూ ఉన్నామనమాట. ఏం ఫుడ్ పెట్టారు, ఏం గేమ్స్ ఉన్నాయి అని చెప్పేసి. ఇంకా పిల్లల్ని ఎంకరేజ్ చేయడానికి అని చెప్పేసి మేము కూడా చాలానే గేమ్స్ ఆడాము. ఆల్మోస్ట్ అక్కడ పెట్టిన గేమ్స్ అన్నీ ఆడినాం. మా వాడైతే ఒక్కొక్క గేమ్ 2, 3 సార్లు కూడా ఆడారు. పిల్లలందరికీ హాలిడే ఉంటది.
ఉంటుంది, అందరూ పార్టిసిపేట్ చేయగలరు అన్నట్టు సండే రోజే ప్రోగ్రామ్ పెట్టారనమాట. సో దట్ ఇంకా పిల్లలకి హాలిడే ఉంటది, అందరికీ హాలిడే ఉంటది. మంచిగా వచ్చి చూడొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసి ఇక్కడ మా వాడు గేమ్ ఆడుతున్నాడు. ఈ గేము చాలా యూట్యూబ్‌లలో అక్కడిక్కడ చూసే ఉంటారు. గెస్ ఇట్, విన్ ఇట్ అని చెప్పేసి వీళ్ళ నేమ్ వీళ్ళే పెట్టుకున్నారనమాట. అంటే కింద బాక్స్‌లో వాళ్ళ సైడ్‌లో కొన్ని ఐటెమ్స్ పెట్టుంటారు. మనం ఆడడానికి వచ్చిన వాళ్ళు వాటిని ప్రాపర్‌గా గెస్ చేసి సరైన ప్లేస్‌లో పెట్టాలనమాట. సో అది సింపుల్‌గా లాస్ట్ మినిట్‌లో డిసైడ్ చేసుకున్నారు కాబట్టి ఆ గేమ్ పెట్టుకున్నారు. అది కూడా ఒకే ఛాన్స్ కాకుండా 3 ఛాన్సెస్‌లో గెస్ చేయాలి అన్నట్టు వాళ్ళు ఆప్షన్ కూడా ఇచ్చారనమాట. ఇక్కడ చాలామంది గేమ్స్‌కి ప్రైజెస్ కూడా వాళ్ళ ఇష్టం ఉన్న ప్రకారమే పెట్టుకున్నారనమాట. గేమ్స్‌కి, ఫుడ్‌కి ఎవరు సొంతంగా వాళ్ళనమాట. సో ఇక్కడ ఒక్కొక్క గేమ్‌కి 20 రూపీస్ పెట్టారు. కొంతమంది 10 రూపీసే పెట్టారు. కొంతమంది ఫుడ్‌కైతే మోమోస్, చాట్ అట్లాంటి వాటికైతే 40, 50 రూపీస్ కూడా పెట్టుకున్నారు కాబట్టి ఎక్కువ ఫుడ్ వాళ్ళకే ఎక్కువ మనీ వచ్చింది యాక్చువల్లీ చెప్పాలంటే. 40, 50 రూపీస్ అంటే ఇంకా వాళ్ళకే ఎక్కువ అమౌంట్ వస్తది కదా! సో మధ్యలో వీళ్ళేంటంటే గేమ్‌లో విన్ అయిన వాళ్ళకి 20 రూపీస్ పెట్టి వాళ్ళు గేమ్ ఆడుతున్నారు కాబట్టి వాళ్ళు విన్ అయినందుకు వాళ్ళకి ఒక 10 రూపీస్ గిఫ్టే అనమాట. మళ్ళీ ఎక్కువ ఇస్తే వీళ్ళకి ప్రాఫిట్ ఉండదని చెప్పేసి 10 రూపీస్‌ది పెన్ గానీ, ఏదైనా పెన్సిల్ లాంటివి గానీ, లేకపోతే లేడీస్‌కైతే మా పాప వాళ్ళైతే మెహందీ కోన్లు అట్లా ఇచ్చారు. ఏందంటే వాళ్ళకి గూడా కొంచెం అమౌంట్ మిగలాలి గదా! మళ్ళీ 20 రూపీస్‌కైతే 20 రూపీస్ గిఫ్టే ఇచ్చిరంటే వాళ్ళకేం మిగులుతది. అందుకే 20 రూపీస్ గేమ్‌కి 10 రూపీస్ విన్ అయినందుకు గిఫ్ట్ అనమాట. సో, అట్లా ఇంకా మధ్యలో గిఫ్ట్‌లు ఒకసారి అయిపోయాయని జెప్పారు. సో, ఇంక మళ్ళీ ఎళ్ళిపోయి షాప్‌లో కొనుక్కొనొచ్చాననమాట. మా దగ్గర ఉన్నదే ఒకటో, రెండో షాపులు. అందరు పిల్లలు ఆల్రెడీ 10 రూపీస్‌వే కొంటున్నారు మాక్సిమము. సో, మాక్సిమం అందరూ గూడా 20 రూపీస్ అమౌంటే పెట్టుకున్నారనమాట. సో, 10 రూపీస్ గిఫ్ట్‌లే కొంటున్నారు కాబట్టి షాప్‌లోకెళ్ళి అడిగితే 10 రూపీస్‌వి అన్నీ అయిపోయినాయని జెప్తున్నారు. చాలామంది కప్ గేమ్స్ పెట్టారు. పేపర్ కప్స్ ఉంటాయి గదా! వాటర్ తాగడానికి అలాంటివి. అలాంటివి అడిగితే గూడా అవి గూడా అయిపోయినాయి. పిల్లలందరూ కొనుక్కొనెళ్లారు అని జెప్పారనమాట. సో, ఈవెంట్ అంతా అయిపోయిన తర్వాత మనీ కౌంటింగ్ అయిపోయింది. మనీ కౌంటింగ్‌లో ఎవరికి ఎక్కువొచ్చింది అని దాన్ని బట్టి విన్నర్‌నైతే డిసైడ్ చేశారు. సో, ఫైనల్‌గా అందరికి పార్టిసిపేషన్ కింద గిఫ్టులు గూడా ఇచ్చారనమాట. సో, ఇక్కడ స్టేజ్ పైకి పిల్లల్నందరిని పిలిచి గిఫ్టులిస్తున్నారు. పిల్లలతో పాటు పేరెంట్స్‌ని గూడా పిలిచారనమాట. సో, అందుకని మేము గూడా పైకెళ్ళాము. సో, మంచిగా ఫైనల్‌గా మనీ ఎంత ప్రాఫిట్ వచ్చినా వాళ్ళకే గాబట్టి మా పిల్లలకి అరౌండ్ 2400 సంథింగ్ ఎంతో వచ్చింది. అయినా ఒక గేమ్‌కి 20 రూపీస్ అంటే అంత కలెక్ట్ చేసినారంటే గ్రేటే. బట్ ఎంత కలెక్ట్ చేసినా ఏదైనా గానీ వాళ్ళ సొంతంగా సంపాదించిర్రు కాబట్టి వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారనమాట. ఇంక ఇంటికి రావడమే ఆలస్యం. వాళ్ళకి ఇచ్చిన గిఫ్ట్‌లో ఏముంది, ఏంటి అని చెప్పేసి ఓపెన్ చేసి చూసుకుంటున్నారనమాట. సో, ఇట్లా డ్రాయింగ్ కిట్ ఒకటిచ్చారు. ఇంకా విన్నర్స్‌కి మళ్ళీ వేరే ప్రైజెస్ ఇచ్చారనమాట. సో, పార్టిసిపేషన్ వాళ్ళకే ఇలాంటివి ఇచ్చారు. దీంట్లో కాలిక్యులేటరు, జామెట్రీ బాక్సు అన్నీ ఉన్నాయి ఆల్‌మోస్ట్. సో, పిల్లలైతే మంచిగా ఎంజాయ్ చేశారు. అండ్ ఈవెంట్ కూడా చాలా బాగా జరిగింది. సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయిందనమాట. ఫన్ ఫెస్ట్ నుంచి ఇప్పుడే వచ్చినాము. ప్రోగ్రామ్ అంతా అయిపోయిందనమాట. దాదాపు ఇప్పుడు టైము 2, 2:30 అయితుంది. ఆకలైతుంది. నేను వంట కూడా చేయలే. పొద్దున్న పిల్లలతోటెళ్ళి అక్కడనే ఉన్నాను. మా వారొచ్చినారు గానీ మధ్యలో కొంచెం హెడేక్ వస్తుంది అట్లా అని చెప్పేసి వచ్చేసినారనమాట. సో, ఇంక నేను మా వాళ్ళతోనే ఉన్నాను. వాళ్ళకు మధ్య మధ్యలో ఏమన్నా అవసరం పడతదేమో, లేకుంటే మధ్యలో ఒకసారి గిఫ్ట్‌లు అవి ఇవి అయిపోయినాయి అని చెప్పినారు. మళ్ళీ షాప్‌కెళ్ళి కొనుక్కొనొచ్చి, ఒకవేళ నేను ఇంటికొచ్చేసినా మళ్ళీ తీసుకురావడానికి మళ్ళీ ఎళ్ళాలన్నట్టు ఇంక సరేలే అని చెప్పేసి మా చిన్నోడు గూడా ఉన్నాడు గదా! వాడు రానంటున్నాడు. ఇంక వాటి కోసమైనా ఉండాల్సొస్తదని చెప్పేసి ఇంక అక్కడే వెయిట్ జేసినామనమాట. తిరిగాంలెండి ఫుల్‌గానే గేమ్స్ అన్నీ ఆడినాము. గేమ్స్ ఆడడం అవన్నీ అయిపోయే వరకు ఉన్నారు. జస్ట్ ఒక 1 అవర్ ముందే మా హస్బెండ్ ఇంటికొచ్చేసినారనమాట. సో, ఇప్పటికైతే ఇంకా మంచిగా జరిగింది ఫన్ ఫెస్ట్. యాక్చువల్లీ ఈ ఐడియా మాత్రం నాకు మంచిగా అనిపిచ్చింది. ఎందుకంటే పిల్లలు మస్తు ఇంట్రెస్ట్ చూపిచ్చినా తెలుసా? ఏందంటే వాళ్ళే ఏదో సొంతంగా బిజినెస్ పెట్టుకొని, వాళ్ళే బిజినెస్ రన్ చేస్తున్నట్టు మంచిగా ఫుడ్ దగ్గర గూడా వాళ్ళు వచ్చిన వాళ్ళందరికీ సర్వ్ చేయడము, మనీ తీసుకోవడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ ఇస్తే వాళ్ళు చేంజు అదంతా వాళ్ళలో కొత్తగా అనమాట. ఇట్లాంటివి ఎప్పుడు చూసుండరు గదా! వాళ్ళు ఏమన్నా షాప్‌కెళ్ళి కొనుక్కోవడం మాత్రమే తెలుసు గానీ, ఇలా సొంతంగా డబ్బులు సంపాదించడం అనేది వాళ్ళకు కొత్తగా అనిపిచ్చింది. పిల్లలైతే మంచిగా ఎంజాయ్ చేశారు. అండ్ పేరెంట్స్ నుంచి గూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. అందరూ బావుంది, బావుంది అన్నారు. ఇదే ఫస్ట్ టైమ్ అంట యాక్చువల్లీ. ఈ ఇయరే ఫస్ట్ టైమ్ ఇట్లా ప్లాన్ చేసినారంట. ఇంతకు ముందుకు ఎప్పుడు జరగలేదంట. సో, అందరికీ నచ్చింది. మేబీ ఇది ఇట్లనే ఎవ్రీ ఇయర్ కంటిన్యూ చేస్తారేమో. అంటే నార్మల్‌గా స్కూల్స్‌లలో మనకి ఫైర్‌లెస్ కుకింగు అవి ఇవి అట్లాంటివి సెలబ్రేట్ చేస్తారు కానీ, ఇట్లా మనీ తీసుకొని వాళ్ళు మనీ సంపాదించడం ఇదంతా ఏమి ఉండదు గదా! సో, మంచిగా గేమ్స్ ఆడినం, ఎంజాయ్ చేసిర్రు, ఫుడ్ తిన్నారు. మళ్ళీ అందులో పార్టిసిపేట్ చేసినందుకు వాళ్ళకి గిఫ్ట్‌లొచ్చాయి. సో, ఓవరాల్‌గా పిల్లలు మాత్రం చాలా హ్యాపీగా ఉన్నారు. ఈవెంట్ కూడా మంచి సక్సెస్ అయింది.
సో చెప్పాను కదా, నాకు ఈ ఐడియా మాత్రం చాలా బాగా నచ్చింది. ఈ ఐడియా మీకెలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. ఒకవేళ మీకు కూడా పాసిబుల్ అయితే పిల్లలతోటి ఇట్లాంటి యాక్టివిటీస్ ఎంకరేజ్ చేయండి. సో వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. అట్లనే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అబ్బా. సబ్స్క్రైబ్ చెయ్యని వాళ్ళే ఎక్కువ మంది చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు తక్కువ మంది చూస్తున్నారు. సో ప్లీజ్ ఇంత కష్టపడినందుకు కొంచెం ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్ ఏదో ఒకటి చేయండి ప్లీజ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.